బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ మార్చి నెలలో కర్కాటక రాశి వారికి అండి అసలు ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షబంధులకి నమస్కారం. శ్రీ కొల్లూరు మొగాంబిక దేవి అయి నమః. కర్కట రాశి వారికి గత మాసం కన్నా ఈ మాసంలో అద్భుతమైనటువంటి ఫలితం రావటం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి చింత అనేది కొద్దిగా విపరీతంగా, అంటే అప్పుల బాధ బాగా ఉంది కర్కట రాశి వారికి. ఆ అప్పుల బాధ నుండి బయటపడాలి, ప్రాపర్టీ సెటిల్మెంట్స్ చేసుకోవాలి, ఇతర ఒక సమస్య నుంచి బయటపడాలి. విని వాళ్ళు ఎన్నో రకాలమైనటువంటి జపం హోమాలు చేసుకునేటప్పటికి కూడా కొన్ని వాళ్ళకి సక్సెస్ఫుల్ అవ్వటం ఉండ. కాబట్టి దానికి తగినటువంటి ఒక మంత్రము మూలముతోని హోమం జపము వేరే రకంగా చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. ఆ మంత్రం మనం దగ్గర ఫోన్ చేస్తే వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళకి ఆ మంత్రం ఇవ్వటం కూడా జరుగుతుంది. ఈ కర్కట రాశి వాళ్ళకి కలిగిన వంటి యోగం, అంటే కలుగుతున్న వంటి యోగం ఏదైతే ఉందో అది ఇంకా బాగా కలగాలన్నా కూడా కొన్ని సాధనలు మాత్రం చేయటక తప్పదు. అది దైవిక్యమైన వంటి ఒక ప్రక్రియ ద్వారా, దైవిక్యమైన వంటి ఒక కార్యం వల్ల కొన్ని సాధనలు చేయాలి. సాధన చేయటం ఎప్పుడైనా ప్రతి మంగళవారం పురుషులైన స్త్రీ అయిన ఎవరైనా కూడా ఈ 3 వారాలు కానీ 4 వారాలు కానీ రావుకాలంలో వెళ్ళి అమ్మవారికి నిమ్మకాయ దీపం పెట్టడం, అమ్మవారికి ఒక విశేషమైన పూజ చేయటం, అమ్మవారికి శ్రీచక్ర కుంకుమార్చన చేయటం వల్ల మంచి ఫలితం రావటం అనేది జరుగుతుంది. అలానే ఇప్పుడు వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుందండి ఈ రాశి వారికి? కర్కట రాశి వారికి వ్యాపారము గత మాసం కన్నా ఈ మాసం మంచి అద్భుతమైన వంటి లాభదాయకంగా గోచరిస్తుంటుంది. అది ఏ వ్యాపారమైనా మీరు చేయనివ్వండి, దానికి కావాల్సిన వంటి ఏదైతే నరదృష్టి నరఘోషం తొలగించుకుంటే మీకు సరిపోతుంది. ఆ ఒక ఫలితం అనేది మంచిగా హైక్లో వెళ్తుంది బాగా. అలానే ఇప్పుడు స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుందండి? విద్యార్థులకు కూడా మంచి శుభవార్తలు చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉన్నవంటి ఎస్ఎస్సి చదువుకున్న వాళ్ళకి కానీ, ఇంటర్మీడియట్లో ఉన్న వాళ్ళు కానీ, మరి అదే విధానంగా వేరే ఒక రంగంలో ఉన్న వాళ్ళకు కూడా మంచి ఒక ఫలితం లభిస్తుంది. ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి ఈ నెలలో వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? కొద్దిగా బదిలీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కర్కట రాశి వాళ్ళకి ఏంటంటే కొన్ని బదిలీ అవ్వడానికి అవకాశం ఉంటుంది, కొన్ని పోస్ట్ పోన్స్ అవ్వడానికి ఉంటుంది, కొన్ని ఉద్యోగాలు ఊడిపోయేందుకు కూడా ఉంటాయి. సో అది భయపడే విషయం లేదు. మీకు దానికి ఆల్టర్నేటివ్ ఇంకేదైనా కూడా మీరు చూసుకోవచ్చు. సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నవాళ్ళు విదేశాలు వెళ్ళడానికి మంచి అవకాశం ఏర్పడుతుంది. బయట నుంచి కూడా మీకు మంచి ఆఫర్స్ రావటం కూడా జరుగుతుంది. చక్కగా ఆల్రౌండ్ కర్కట రాశికి ఈ మార్చి నెలలో చాలా అద్భుతంగా ఉంది. అలానే ఇప్పుడు వివాహానికి సంబంధించి కూడా ఏ విధంగా ఉంటుందండి వీళ్ళకి? వివాహం పరంగా కూడా ఏదైతే దగ్గర దాకా వచ్చిందో అది క్యాన్సిల్ అయిపోకుండా మీకు పక్కా అవ్వడానికి, అంటే ఖచ్చితంగా ఈ వివాహం అవ్వడానికి మంచి అవకాశం కనపడుతుంటుంది. అది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ మీకు జరుగుతుంది, ప్లస్ అండ్ అరేంజ్ మ్యారేజ్ కూడా ఏదైనా జరుగుతుంది. రెండిట్లో ఏదైనా జరగడానికి అవకాశం ఉంది. అలానే ఈ రాశి వారికి ఏమైనా ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయండి? ఈ వాళ్ళకి కొన్ని రకరకమైనటువంటి డిజీజ్ ఉన్న వారికి, కర్కట రాశి వారికి మృత్యుంజయ మంత్రం ద్వారా కానీ లేదంటే ఇతర హోమాల ద్వారా చేసుకుంటే కాస్త ఈ జబ్బు నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంటే అది ఏదైనా పెద్ద జబ్బు ఉందనుకోండి, దానికంతా కూడాను దీనివల్ల బయటపడడానికి అవకాశం ఉంది. అలానే ఈ రాశి వారికి సంబంధించి కోర్టు సమస్యలు కానీ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించండి ఏ విధంగా ఉంటుంది? కోర్టు నుంచి కూడా కొంచెం ఊటడి రావటం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగం మాత్రం ఏ మాటకు ఊపు లేదమ్మా. కొద్దిగా అక్కడ నష్టం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి అసలు? శివుడికి ఆరాధన చేయటం, శివుడికి నైదీపం పెట్టడం, నందీశ్వరునికి ప్రదోష కాలంలో విశేషమైన అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. ఓం నమః శివాయ.